హలో అండి. ఒంట్లో వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరిచే కర్బూజా షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఇలా చేసి పెడితే. సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం 50% ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పంచదార, 2 యాలకులు చితక్కొట్టి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా ఈ సగ్గుబియ్యం చల్లారిన తర్వాత ఒక కప్పు కాచిన చల్లటి పాలు వేసుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారిన తర్వాతే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా. అలాగే ఒక హాఫ్ ముక్క కర్బూజాని మిక్సీ పట్టేసి మెత్తగా జ్యూస్ లాగా చేసి అది కూడా వేసుకోవాలి. చిన్న చిన్నగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్న కర్బూజా ముక్కలు వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత కూల్గా సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒంట్లో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్